చేరుకుడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభివందనాలు. గత వారం నుండి మనము ప్రార్థన చేస్తే వచ్చే ఫలితాలు లేదా మేలులు, ఆశీర్వాదాలు, విజయాలు పాత నిబంధనలో కొన్ని చెప్పుకున్నాం. కొత్త నిబంధనలోనికి వస్తున్నామండి. ప్రార్థన అనేది ఎవరి కోసం చేయాలి, ఎందుకు చేయాలి, మరి చేస్తే మనకి కలిగే మేలేంటి, మరి అలాగే ఆశీర్వాదం ఏంటి, దేవుడు కృప ఎలాగా, అలాగే దేవుడు రాజ్యం, అలాగే మన దోషములు మనము ఒప్పుకునే మనసు దేవుడు ఇస్తాడని బైబిలు తెలియచేస్తాం. కొన్ని మాటలు చూద్దాం. మత్తయి సువార్తలో దేవుడు కొండ మీద మాట్లాడుతూ ఉన్నాడు. 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. 5వ అధ్యాయము 44వ వచనం. ఏం చేయాలి? ప్రార్థనలో హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. శత్రువులు జనరల్గా హింసిస్తారు. శత్రువులు హింసిస్తారు కాబట్టి మీరు వారి నుండి తప్పించుకోవాలన్నా దేవుడు అంటాడు మత్తయి 26:41లో ఏమనంటే శోధన తప్పించుకోవడానికి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అంటే శోధకుడు అంటే శత్రువు, సాతాను, అపోల్లో, ఎన్నైనా చెప్పచ్చు, వాడి పేర్లు చాలా ఉన్నాయి. అయితే దాన్ని తప్పించుకోవడానికి ఏం చేయమన్నాడు దేవుడు అంటే ప్రార్థన చేయండి. ఇక్కడ ఏమన్నాడు? శత్రువు నుండి మనం తప్పించుకోవడానికి ముందర వాడి కొరకు ప్రార్థించి. అలాగే దావీదు స్నేహితుడైనటువంటి అహీతోపేలు శత్రువుగా మారాడు. కాబట్టి ఏం చేశాడు దావీదు? అప్పుడు ఆ యొక్క అహీతోపేలు గురించి ప్రార్థన చేశాడు. మనం చూస్తూ ఉంటాం 2 సమూయేలు 17:23లో ఆ ప్రార్థన ఫలితము వాడు ఉరిపెట్టుకొని చచ్చిపోతాడు. కాబట్టి శత్రువు గురించి ప్రార్థన చేయండి అని బైబిల్ చెప్తా ఉంది. 14వ అధ్యాయము 5వ అధ్యాయము 14వ అధ్యాయము 23వ వచనం. మరలా ఇంకా ప్రార్థన రకాలు ఉన్నాయి ప్రార్థనలో. ఇక్కడ నేను చెప్తానండి, ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా. ఎంతమంది చేస్తూ ఉన్నారు సాయంకాలం ప్రార్థనలు? అసలు బైబిల్ చదువుతున్న వాళ్ళు ఎంతమంది అండ్ మొరపెడుతున్న వాళ్ళు ఎంతమంది? కనీసం పడుకోబోయే ముందైనా ఒక అరగంట లేదా పావుగంట ప్రార్థన చేస్తున్నారా? లేదు. మామూలుగా సాయంకాల సమయంలో దేవుడు ఏదేని తోటలోకి వచ్చి మాట్లాడే సమయం. కానీ మనం బయట తిరిగితే అపవాది పట్టుకునే సమయం. చాలామంది అంటారు, నా తెలిసినటువంటి సందర్భాల్లో అంటారు, సాయంకాలం 6 నుంచి 9 గంటల దాకా అపవాది ఎవరిని పట్టుకుందునా అని తిరుగుతాడట. అంటే రోడ్ల మీద అంటే ప్లాన్లు వేస్తూ ఉంటాడు అన్నమాట. ఆ ప్లాన్లు అమలు చేయటానికి 9 గంటల నుంచి 12 గంటల వరకు మళ్ళా ప్లాన్లు వేసుకుంటారు వాళ్ళు. అంటే ఎక్కడెక్కడ ఎవరిని ఏం చేయాలి అంటే గమనిస్తారన్నమాట. 6 నుంచి 9 గంటల దాకా తిరుగుతుంటారు కదా జనాలు ఎక్కువగా. ఓహో, డబ్బులు ఉన్నోళ్ళు, నగలు ఉన్నోళ్ళు ఒక గ్రూప్ లాగా తయారై వాళ్ళని వెంబడిస్తారు. 9 నుండి 12 గంటల దాకా వాళ్ళు ఎక్కడుంటారు ఏంటి కనుక్కుంటారు. ఆ తర్వాత 12 గంటల నుంచి 3 గంటలలోపు ఆ యొక్క ఇళ్లల్లోనికో లేకపోతే ఆ ప్రాంతాలకు వెళ్ళి దొంగతనాలు చేస్తారు. కాబట్టి ఆ సమయాలు గమనించుకోవాలి. రాత్రి జాములను 4 జాములుగా విడదీశారు. 6 నుండి 9 వరకు ఒకటి, 9 నుండి 12 వరకు, 12 నుండి 3 వరకు, 3 నుండి 6 వరకు దేవదూతలు తిరిగే సమయం. అలాగే 6 నుండి 9 వరకు దేవుడు నీతో మాట్లాడటానికి వచ్చే సమయం. కాబట్టి 2 సందర్భాల్లో దేవుడితోటి మనము
కలిగి ఉంటే మరి ఆ 9 గంటల నుంచి 3 గంటల వరకు దేవుడు మనకి యోబు కనుక ఎలాగైతే చుట్టూ కంచె వేశాడో మన గృహాల చుట్టూ మన జీవితాల చుట్టూ ఆయన కంచె వేస్తాడు. కాబట్టి ఏకాంత ప్రార్థన అనేది అవసరం. 21వ అధ్యాయం చూడండి. 21వ అధ్యాయము 22వ వచనం. 21, 22వ వచనంలోనికి నేను వస్తూ ఉన్నాను. ప్రార్థనలో ఇంకోటి ఏం అడుగుతున్నాడు దేవుడు అంటే, మనల్ని నమ్మండి, సందేహించకుండా అడగాలి. చాలామంది సందేహపడతారు. మరి మనకి తెలుసు, తోమ ఏం చేశాడు, అరే మేము యేసుప్రభు మా దగ్గరికి వచ్చాడు, మేమందరం కూడా ఉన్నాం, నువ్వు లేవు అప్పుడు అని మిగతా శిష్యులు చెప్తే నేను నమ్మనన్నాడు. సందేహపడేటువంటి వాడు ఆ యొక్క పేతురు, తోమ. కాబట్టి సందేహపడే మనసు నీకుండా. పేతురు కూడా ఒకసారి అలాగే సందేహపడ్డాడు. ఎందుకని, నేను కూడా నీళ్ల మీద నడిచేటట్టు నాకు సహాయం చేయమని అడిగితే దేవుడైతే అన్నాడు సందేహపడకుండా రమ్మన్నాడు. కానీ వాడు సందేహపడ్డాడు మధ్యలో, అందుకే మునిగిపోయాడు. సందేహాలు చాలామందికి ఉంటాయి. కాబట్టి సందేహపడకుండా మనము దేవుని సన్నిధిలో మరి నమ్మకంగా అడగాలి. మార్క్స్ వార్త 1వ అధ్యాయము, లేకపోతే చూడండి 11వ అధ్యాయానికి రండి. మార్క్స్ వార్త 11:24లోకి వెళదాం. 24. నమ్మకం లేకపోతే కలగవు అని ఈ వాక్యం చెప్తా ఉంది. చాలామంది కొన్నాళ్ళు ప్రార్థన చేస్తారండి, ఇంక దేవుడు చేయట్లేదు, ఎవరో పాస్టర్ గారు ప్రవచనం చెప్పారు, నీకు వచ్చే సంవత్సరం అయిపోతుంది, నీకు వచ్చే సంవత్సరం నీ కార్యం జరుగుద్ది, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేస్తారు, జరగకపోతే ఇంక ఏముందిలే, ప్రార్థన చేసినా అంతే, చేయకపోయినా అనే ఒక నిరుత్సాహం వచ్చేస్తూ ఉంటుంది కొంతమందిలో. బైబిల్లో లూకాసు వార్త 18వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాట 1వ వచనంలో, విసుగుకోకుండా ప్రార్థన చేయండి. 2వది, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. 3వది, సాతాను శత్రువులాగా మీ మీదకి రాబోతున్నాడు, వాడి కొరకు ప్రార్థన చేయండి. అలాగే ప్రేమతో ప్రార్థన చేయండి. అంటే మనం ప్రార్థన అయితే చేస్తాము, అడుక్కునేవాడు వస్తే వాడికి ఏం పెట్టాము. నీకుంది, పెట్టగలిగిన స్తోమత నీకుంది, కానీ నువ్వు పెట్టవు. మరి బైబిల్ ఏం చెబుతుంది, ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టండి. అరే ఉన్నోడే ఇంటికి రాగానే ఇద్దును కుక్కుతావు ఎందుకు? లేనివాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అడుక్కున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి అడుక్కునే వాళ్ళకి పెట్టే పరిస్థితి ఈరోజు కనబట్టల. కారణం ఏంటంటే అందరూ అపార్ట్మెంట్లలో ఉంటున్నారు కదా. అపార్ట్మెంట్లలో నీకు వచ్చి మీ ఇంటి ముందుకు వచ్చేవాడు అడుక్కోడు, అక్కడ ముందర వాచ్మ్యానే రానియుడు లోపలికి. అంటే నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీకు ఎదురైతే వాళ్ళకి పెట్టాలి. కానీ మన ఇళ్ళు పాత ఇళ్ళు కాబట్టి గేట్లు వాకిళ్ళు అన్నీ దగ్గరగా ఉంటాయి కాబట్టి అమ్మా అని అడుక్కుంటారు. అపార్ట్మెంట్లో అడుక్కోవడానికి లేదు, కార్లలో తిరిగే వాళ్ళ దగ్గర అడుక్కోవడానికి లేదు. బండి మీద పోయేటప్పుడు ఆ యొక్క గేటు పడ్డప్పుడు అడుక్కునేవాళ్ళు ఉంటారు, రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు అడుక్కునేవాళ్ళు ఉంటారు. అది కూడా కారులో ఉన్న వాళ్ళని అడగరు, ఎందుకంటే వాళ్ళ కోపాలు ఎక్కువ. కాబట్టి ఈ రోజున ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టడం అనేది దేవుడు నేర్పిన ఒక పాఠం. అలాగే 26వ అధ్యాయము 41 మత్తయిలో, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, శోధనను తప్పించుకున్నట్టు కొరకు అని రాశాడు. మార్క్స్ వార్తలోనే 1వ అధ్యాయము 35వ వచనంలో, మార్క్స్ వార్త
ఏం చేస్తున్నాడు? ఇందాక కూడా మనం చదువుకున్నాం 14:28 మత్తయిలో ఏకాంత ప్రార్థన. కాబట్టి ఇక్కడ కూడా ఏం చేస్తూ ఉన్నాడు ప్రభువారు? ఏకాంతముగా వెళ్ళి అరణ్యంలో మళ్ళా, అంటే మనుషులు తిరగకూడని, అలాగే మనుషులు మాట్లాడుకుంటుంటే వినకూడని స్థలంలోకి వెళ్ళి, మరి నువ్వు కూడా వెళ్ళి చేయగలవా అరణ్యంలోనికి? మనకి అరణ్యాలు ఇక్కడ లేవు, కొన్ని చోట్ల ఉంటాయి. కాబట్టి మనం అరణ్యంకి వెళ్ళాలంటే కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. అలాగే సముద్ర తీరంకి వెళ్ళాలన్నా కొన్ని కిలోమీటర్లు, అంటే ఒక 50-100 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది, లేదా వెళ్ళాల్సి ఉంటుంది. ప్రియులారా, మరి ఈయనైతే దేవుడితో మాట్లాడటానికి ఒంటరిగా శబ్దాలు లేని చోటకి, లేదా ఎవరు పలకరించకుండా ఉండే చోటకి, డిస్టర్బ్ చేయని చోటకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాం. మన ఇంట్లోనేమో ఒక గదిలో టీవీ మోగుతుంటుంది, ఇంకో గదిలోనేమో అమ్మ వంట చేస్తూ ఉంటుంది, ఇంకొక గదిలోనేమో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, ఇంకొక గదిలోనేమో సెల్ ఫోన్లు చూసుకుంటూ ఉంటారు. ఇంకా ప్రార్థన ఎక్కడ నడుస్తుంది? నడవదు. కాబట్టి మరి వాళ్ళంతా లేని టైం కూడా ఉంటుంది నీకు. ఆ టైంలో నీవు ప్రార్థన చేసుకోవాలి. ప్రియులరా, వాళ్ళ 6వ అధ్యాయం మార్క్స్ వార్త ఇంకొక రకమైన ప్రార్థన నేర్పుతున్నాడు దేవుడు. 6వ అధ్యాయము 46వ వచనం. 46వ వచనం. కొండ మీద ప్రార్థన, ఎక్కువగా ఒలీవల కొండ మీద ఆయన ప్రార్థన చేస్తాడు. ఎందుకు అంటే ఒలీవ కొండలకు ఎదురుగా యెరూషలేము దేవాలయం ఉంటుంది. బైబిల్లో సొలొమోను రాజు చెప్పిన మాట ప్రార్థన చేస్తూ మందిర ప్రతిష్ఠ చేసేటప్పుడు ఈ యొక్క మందిరం వైపు తిరిగి ఎవరు ప్రార్థన చేస్తారో వారి యొక్క ప్రార్థన విజ్ఞాపనలు నువ్వు విని వారి కోరికలు తీర్చుము అని చెప్పి రిక్వెస్ట్ చేశాడు దేవుణ్ణి సొలొమోను. మరి ప్రభువారు కూడా మానవుడిగా పుట్టాడు కాబట్టి ఆయన కూడా యెరూషలేము వైపు చేతులెత్తి చేసేవాడు. దానియేలు కూడా ఎక్కడున్నా యెరూషలేము ఏ వైపునుందో ఆ వైపున కిటికీలు తెరిచి ప్రార్థన చేసేవాడు. ముస్లిమ్స్ చూడండి, మక్కా ఎటువైపు ఉంటే అటువైపుకు తిరిగి ప్రార్థన చేస్తూ ఉంటారు. కాబట్టి ఆలోచన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. 9వ అధ్యాయం 28, 29 వచనాలు. దయ్యాలు పోవట్ల, ఇళ్ళల్లో పిల్లల మాట ఇంట్లా, భర్త మాట ఇంట్లా, రోగాలు ఎక్కువైనాయి, కష్టాలు ఎక్కువైనాయి, ఇబ్బందులు ఎక్కువైపోయినాయి, చాలా రకాల కష్టాలు వచ్చాయి. మరి అవన్నీ పోవాలి. అవన్నిటిని బైబిల్లో ఏమంటారంటే దయ్యాలు అంటారు. అప్పుడప్పుడు మనం కూడా అంటూ ఉంటాం, వీడికేదో దయ్యం పట్టింది, దీనికేదో దయ్యం పట్టింది, లేకపోతే ఇట్లాంటి పనులు ఎందుకు చేస్తుంది అంటూ ఉంటాం. కాబట్టి దయ్యాలనే మాట నార్మల్గా హిందువులు కూడా వాడతారు దాన్ని. అంటే మామూలు మానవుడు చేయకుండా ఉండేటువంటి డిఫరెంట్ మూమెంట్స్ కనుక ఉంటే అది దయ్యం పనులు అని అంటారు. ఈ రోజుల్లో చర్చెస్లో కూడా విరబోసుకొని వచ్చేటువంటి ఆడవాళ్ళు, జీన్స్ ప్యాంట్లు వేసుకొని వచ్చే ఆడవాళ్ళు, టక్ చేసుకొని వచ్చే ఆడవాళ్ళు, ఏమండి అసభ్యకరంగా మరి వాళ్ళ యొక్క జాకెట్లు వేసుకొని ధరించుకొని వచ్చే ఆడవారు, గొప్పలు చెప్పడానికి మరి మంచి మంచి కాస్ట్లీ డ్రెస్ వేసుకొని వాటికి ఆ కుచ్చులకి మరి ఆ గజ్జెలు లాంటివి పెట్టి వచ్చేవాడు. గాజులు, చాలా గాజులు వేసుకొని పైకి కిందకి అంటుంటే గలగల శబ్దం, కాళ్ళకి గజ్జెలు, ఇవన్నీ వేసుకొని చర్చిల్లోకి వస్తూ ఉంటే మరి మామూలుగా ఉన్నటువంటి మనుషులు వాళ్ళ వైపు తిరుగుతారు. వాక్యం చెప్తున్నటువంటి సేవకుడి వైపు కాకుండా వాళ్ళ వైపు. మళ్ళీ స్ప్రేలు, సెంటు వాసనలు వస్తాయి. రాగానే మంచి సెంటు వాసన వస్తుంది, ఎవరబ్బా వచ్చింది అని చూస్తారు. అంటే వాక్యం మీద ధ్యాసలు పోయాయి.
ప్రార్థన మీద ధ్యాసలు పోయే, వేషభాషల మీద ఆశలు పెట్టుకుంటూ ఉన్నారు. దేవుడు అంటే ఉన్నాడు. కింద ఫుట్ నోట్లో ఒక మాట రాసింది చూడండి, ఉపవాసము చేయాలి. ప్రార్థన అన్నాడు పైన, దానికి ఆన్సరు ఉపవాస ప్రార్థన చేస్తేనే పోతాయి దయ్యాలు. రోగాలు కూడా లంకణం పరమౌషధం అంటారు. అంటే నువ్వు కనుక ఉపవాసం ఉంటే సగం రోగాలు పోతాయట. మాటికి దానికి గ్యాప్ ఇవ్వకుండా, పేగులకి, స్టమక్కి, నోటికి గ్యాప్ లేకుండా వేసింది వేసినట్టే పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పడుకోబోయే ముందు ఎన్ని తింటామో, ఎన్ని కేజీలు తింటామో తెలియట్లేదు. నోరు ఆడుతూనే ఉంటుంది, మాట్లాడుతూనే ఉంటుంది, లోపలికి లోడు పడుతూనే ఉంటుంది. లారీకి లోడ్ ఎక్కించిన తర్వాత మళ్ళీ ఎక్కిస్తారండి, ఎక్కించారు. మనమేంటో పొద్దున చాలే, నాకు 2 ఇడ్లీ చాలు లేదా 4 ఇడ్లీ చాలు అంటావు. మళ్ళీ బయటికి వెళ్ళంగానే వాళ్ళంతా కలిసి ఏదైనా తింటా ఉంటే ఒక్కటి తినలే అంటే మళ్ళా తింటావు. ఇదేం లోడ్ నాకు అర్థం కాదు. లోడ్ అయిందని చెప్పావుగా ఇంట్లో, లారీ లోడ్ ఎత్తితే మళ్ళా దాంట్లోకి వస్తువులు పెట్టరు. ట్రైన్కి లోడ్ ఎత్తితే మళ్ళా పెట్టరు. కానీ ఈ కడుపుకి ఏంటో లోడు మీద లోడు పడతానే ఉంటుంది. అందుకనే మానవుడు తన యొక్క శరీర సమతుల్యతను కోల్పోతూ ఉన్నాడు. ఉండాల్సిన రీతిలో బాడీ స్ట్రక్చరు ఉండక అనారోగ్యాలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. దేవుని యొక్క ప్రేమలో ఆలోచించేయండి. ఏమంటున్నాడు చూద్దాం. 11వ అధ్యాయము 25వ వచనం. ఇందాక కొండ ప్రార్థన, ఏకాంత ప్రార్థన, మెలకువ ప్రార్థన, ఇక్కడ చెప్తున్నటువంటి ఈ ప్రార్థనను మీరు గమనిస్తే ఏమంటున్నాడండి, మీకు విరోధమేమైనా ఎవరితో అయినా కనుక ఉంటే మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా క్షమించండి. క్షమించే ప్రార్థన. అసలు ఈ ప్రార్థనలు పోయాయి ఇప్పుడు. ఒకప్పుడు భక్సింగ్ గారి యొక్క ప్రార్థనలు చేసేటప్పుడు బాప్తిజాలు తీసుకోవాలంటే ఆయన ఉపవాస ప్రార్థనలు చేయించేవాడు. చేయిస్తే ఆయనేం చెప్పడు, వెనకాల కూర్చొని కర్ర పట్టుకొని నీ పాపం ఒప్పుకో, నీ పాపం ఒప్పుకో అండు. ఆయన మోకరించి ప్రార్థన చేస్తాడు. అందరూ మోకరించి ప్రార్థన చేయమని చెప్తాడు. అలాగ చేస్తూ ఉంటేనే ఆత్మ దిగొచ్చి జక్కయిలోకి ఎలాగైతే ఆత్మ వెళ్ళి నేను అన్యాయంగా చేసిన వారికి తిరిగి 4 ఇస్తానని ఒప్పుకుందో అలాంటి ఆత్మ దిగొచ్చేది. అందరు లవలవలవలమని కొట్టుకొని తమ పాపాలు ఒప్పుకున్న తర్వాతనే బాప్తిజం తీసుకు. ఈ రోజున ప్రతి వారం అక్కడ తీసుకుంటున్నారు చాలామంది ఈ యొక్క బలారాధన. పాపాలు ఒప్పుకోకుండా తీసుకుంటున్నారు, చెడుతనమును వదిలిపెట్టకుండా తీసుకుంటున్నారు. అందుకే సంఘాలు భ్రష్టత్వం పెట్టిన ఆ సంఘాల్లో ఈ రోజున గ్రూపులు తయారయ్యి కొట్టుకుంటున్నారు, కోర్టుల్లోనికి వెళుతున్నారు. మరి సంఘం యొక్క పునాదులే పాడై. అందుకని అంటాడు బైబిల్లో, పునాదులు పాడై ఉండగా దేవుడు ఏమి చేయగలడు? పునాదుల్ని పడగొడుతున్నారు వీళ్ళు, పాడు చేస్తున్నారు. దానికి ఉన్న ప్రాభవాన్ని, దానికి ఉన్న ఔన్నత్యాన్ని, దానికి ఉన్న ప్రభావాన్ని పోగొట్టుకుంటూ ఈ రోజున మరి ఆ సంఘంలో నుంచి కొంతమంది చీలి అదే మరి ఆ ఊర్లో మరొక సంఘం పెట్టాడు ఒక. చూడండి, కారణం ఏంటి? వేరే సంఘము నీ సంఘంలో నుంచి వెళ్ళి పెట్టడానికి గల కారణం ఏంటంటే నీ ప్రేమ లేదు, మీ మధ్య గొడవలు ఉన్నాయి, మీ మధ్య కోర్టు కేసులు ఉన్నాయి, ఆధిపత్యపు పోరుంది, డబ్బు మీద ఆశ పెరిగింది, ప్రార్థన మీద ఆశ తగ్గిపోయింది. మొన్న ఈ మధ్య ఒక 4 రోజుల క్రితము ఆ యొక్క చర్చిలో గొడవ జరిగితే చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు చూస్తూనే ఉన్నారు, కానీ మధ్యకు వచ్చి వదిలేయ్యా అని ఆపిన వాళ్ళు లేరు. చూడండి మానవత్వం ఎంత దిగజారిపోయిందో.
అయ్యా మనం గొడవ పెట్టుకుంటే దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, యేసు ప్రభు వారు అరవడు కేకలు వేయడు రాసింది కదయ్యా, తప్పు కదయ్యా అని అనాల్సినటువంటి సేవకులు అందరూ నిరుత్తరులై దిగ్భ్రాంతితో ఆశ్చర్యంగా వాళ్ళు ఏమేం మాట్లాడుకుంటున్నారని వీడియో తీసి పెట్టారండి. అది వీడియో తీసే సందర్భమా? అది పోస్ట్ చేయొచ్చా? అంటే సంఘాన్ని బదనాం చేయాలనేటువంటి ఉద్దేశం ఉందన్నమాట వాళ్ళల్లో. నువ్వు విన్నావు కానీ దాన్ని వీడియో తీయకూడదు, వీడియో తీసి దాన్ని పోస్ట్ చేయకూడదు. అంటే నువ్వు సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తావు. అంటే ఇస్కరియోతు యూదా లాంటి వారు తయారైపోయారు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ప్రార్థన చేసేటప్పుడల్లా క్షమించు అని ప్రార్థన. నిజంగా ప్రభువారు క్షమించారు కాబట్టే సిలువలో చనిపోయాడు. ఎన్ని కష్టాలు పెట్టినా వాళ్ళని ఏమీ అనమని శిష్యులకి చెప్పలేదు, తన బంధువులకి చెప్పలేదు, ఏమంటే దేవుణ్ణి కూడా అడగలేదు అలాగా శిక్షించయ్యా వాళ్ళని. దేవుని యొక్క ప్రేమను చూపించాల్సిన సంఘాలు, నాయకులు, అలాగే విశ్వాసులు కోల్పోతూ ఉన్నారు ఇప్పుడు. కాబట్టి ఆలోచించండి. లూకాసు సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. లూకాసు సువార్త 1:13 వచనం. ఎప్పటికండి ఇతను ప్రార్థన విన్నది దూత? ముసలితనములో. నేను అనుకుంటా ఈ బైబిల్ చదివేటప్పుడు మలాకీ గ్రంథం నుండి మత్తయి సువార్త రాసేటప్పటికి మధ్యలో 400 సంవత్సరాలు చీకటి సంవత్సరాలుగా గడిపారు యూదులు అంటారు. మరి ఇతను వృద్ధుడు ఇప్పుడు. ఎవరు? జకర్యా. మరి ఇప్పుడు వృద్ధుడైనటువంటి ఇతను దాదాపు 100 ఏళ్ళు ఉన్నాయి అనుకుందాం. మరి ఆ 100 ఏళ్ళు వెనక్కి కనుక వెళితే అంటే అప్పటికే అతను ఏం చేస్తున్నాడని రాసింది ఇక్కడ వాక్యంలో? యాజకత్వం చేస్తా ఉన్నాడు. మరి యాజకత్వం ఉంది కదా, మరి చీకటి సంవత్సరాలు ఎందుకు అయ్యాయి? యేసు ప్రభు వారు పుట్టే నాటికే యాజకత్వం చేస్తూ ఉన్నటువంటి జకర్యా మనకు కనపడతా ఉన్నాడు ఈ గ్రంథంలో. ఆయన ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాడు. ముసలివాడు చూడండి, అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఉంటాడు అని ప్రవచనం చెప్పి వెళ్ళిపోయింది దూత. వాళ్ళు ఎలాగున్నారో మనకి పైన కనబడుతూ ఉంది. దేవుని ప్రేమిస్తున్న ప్రియులారు. 9వ వచనం. యాజక మర్యాద చొప్పున చాలు. ఇప్పుడు వీళ్ళు ఎవరై ఉన్నారు? ఇద్దరు కూడా ముసలివారు అని 7వ అధ్యాయంలో 7వ వచనంలో ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి మరియు వారిద్దరు బహుకాలము గడిచినవి. అంటే పీరియడ్, వాళ్ళ యొక్క సంవత్సరాలు ఎన్నో చెప్పలేదు కానీ బహుకాలం అన్నాడు. అంటే బహువృద్ధులుగా ఉన్నారు. బైబిల్లో పాత నిబంధన ప్రకారంగా వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు యాజకత్వం చేయకూడదు. లేదు, 20 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకే అయాజకత్వం అనేది ఇచ్చారు. వాళ్ళు ఇంకా దిగిపోవాలి. 30 సంవత్సరాల కన్నా ఎక్కువ లేదు ధర్మశాస్త్ర ప్రకారం. మరి ఈయన ఎలా చేస్తూ ఉన్నాడో నాకు తెలియదు, కానీ ఇతను యాజకత్వం చేస్తూ ఉన్నాడు. క్రమం ప్రకారంగా ఇతని వంతు వచ్చింది. మరి ఇప్పుడు మలాకీకి మత్తయికి మధ్యలో ఉన్నటువంటి ఆ చీకటి సంవత్సరాల్లో కూడా ఈయన పరిచర్య చేస్తూనే ఉన్నాడు. మరి ఎందుకని ప్రభువారు వచ్చేటప్పటికి ఆ చీకటి కాలం అని చెప్పుకుంటున్నారో నాకు తెలియదు. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. చీకటి కాలం అయితే ఈయన పరిచర్య ఎలా చేస్తాడు? యాజకత్వం ఎలా చేస్తాడు? దూత ఎలా వచ్చి మాట్లాడుతుంది? ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చదివినటువంటి ఈ వాక్యములో దేవుని యొక్క ప్రేమలో 13వ వచనంలో ఏమని చెప్తుంది? నీ ప్రార్థన వినపడింది. ఎప్పుడు? వెంటనేనా?
కాదు, కొన్ని సంవత్సరాలు పట్టింది ఇతను ప్రార్థన చేయబట్టి. ఎందుకని? పిల్లలు లేరు, కానీ యాజకత్వం మానలేదు. కాబట్టి దేవుడు ఒక సందర్భంలో మందిరం లోపల గర్భగుడి అంటాం మనం, అక్కడ ఆయనతో మాట్లాడు. అయితే అతనికి మాట పడిపోతుంది. అయితే ప్రజలు అనుకుంటారు కింద భాగంలో అతనికి దేవుని ప్రత్యక్షత కలిగింది, దూతతో అతను మాట్లాడి ఉంటాడు, అందుకని ఈ యొక్క పడిపోయాడు. అందుకని ఆ రోజుల్లో మరి ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు, లూథరన్ సంఘాలు, బ్యాప్టిస్ట్ సంఘాలు, సిఎస్ఐ సంఘాలు, ఆర్సిఎం సంఘాల్లో నడుముకు దట్టి కడతారు. ఈ దట్టి దరిదాపుగా 10 నుండి 15 అడుగుల తాడనమాట. అంటే ఆయన మెట్లు ఎక్కడానికి బయలుదేరిన దగ్గర నుంచి ఆ తాడు గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు నడుం దాకా ఉంటుంది. అంటే ఒకవేళ ఏదైనా జరిగితే ఎవరు గర్భగుడిలోకి వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి అక్కడ ఆయన్ని పట్టుకొని దాన్ని లాగుతారు. అంటే లోపలికి వెళ్ళడానికి ఎవరికి అధికారం లేదు కాబట్టి ఆ రోజుల్లో తాడుని అలాగా వాడేవాళ్ళు. కానీ ఈ రోజునది ఒక స్టైల్గా మారిపోయింది. దేవుని యొక్క ప్రేమలో 5వ అధ్యాయము 16వ వచనం, 5వ అధ్యాయము ఒక్కొక్క గ్రంథంలోని మాటలు నేను చెప్తున్నాను. 16వ వచనం ఇందాక మనం చదువుకున్నాం, అరణ్యమునకు వెళ్ళి ప్రార్థన చేసి. లూకా కూడా రాశాడు ఆ మాట. 9వ అధ్యాయము 18వ వచనం, 9:18వ వచనం. ఒంటరి ప్రార్థన, ఏకాంత ప్రార్థన అన్నీ ఒకటే. ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండిరి, నేనెవడినని జనసమూహములు చెప్పుకొంచున్నారని ఆయన వారిని అడిగి. ఈయన ఒంటరిగా చేసుకున్నప్పుడు శిష్యులు వెళ్ళారట. వెళితే నా గురించి ఏమనుకున్నారు? ఎందుకంటే వీళ్ళు బయటికి వెళ్ళి రొట్టెలు తీసుకొచ్చే అలవాటు ఉంది కదా శిష్యులకి, ప్రభువారు వెళ్ళేవారు కాదు కదా, కాబట్టి నా గురించి ఏమనుకుంటున్నారని అడిగాడు. 18:1 మనందరికీ తెలుసు, విసుకోకుండా ప్రార్థన చేయండి. 18:10లోనికి వెళదామండి. 18:10లో చూడండి, లూకా సువార్త. సరే, ఎన్ని లెక్క చెబుతున్నాడు. సుంకరి 13వ వచనములో దూరంగా నిల్చొని ఆకాశం వైపు కన్నులెత్తుడికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు పాపినైన నన్ను కరుణించు. ఎక్కడ? మందిరం దగ్గర. ఒకతనేమో గొప్పలు చెప్పుకుంటూ ప్రార్థన చేస్తే, ఇతనేమో సుంకరేమో పాపం ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తాం. కాబట్టి దేవుడికి ఏం కావాలి? మందిరంలో పాపం ఒప్పుకుంటూ ప్రార్థన చేయటం కావాలి. కాబట్టి 14వ వచనంలో అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళి. కాబట్టి మనం నీతిమంతులుగా తీర్చబడాలి అంటే పాపాన్ని మనము ఒప్పుకోవాలి. ప్రార్థనలో పాపాన్ని ఒప్పుకోవాలి. ముఖ్యంగా బలారాధనప్పుడు మీ ప్రార్థనలో నీ పాపమును ఒప్పుకుంటున్నావా? కాబట్టి దేవుని యొక్క ప్రేమలో ఆలోచించి 21వ వచనం, 21వ అధ్యాయం 36వ వచనం, 36వ వచనం. దేవుని ఎదుట నువ్వు నిలబడాలి అంటే నీకేముండాలని దేవుడు చెప్తున్నాడు? ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకపోతే దేవుడు ఎదుట నిలబడటం అసాధ్యం. కాబట్టి 44వ వచనంలో కూడా ఒక మాట మనకు కనబడుతుంది. దేవుని యొక్క ప్రేమలో 22:40 చూడండి. 22వ అధ్యాయము 40వ వచనం. ఆ చోటు చేరి 44వ వచనంలో ఆయన వేదన పడి ఇక్కడ ఇంకొక ప్రార్థన ప్రభువారు మోడల్స్ మారే. ప్రార్థన
ఆ యొక్క స్టేజెస్ మారే. ఇక్కడ వేదన పడి ఇక మరణానికి దగ్గర కాబోతా ఉన్నాడు ప్రభువారు. అప్పుడు ఎలా ప్రార్థన చేశాడంట? వేదన పడి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన ఆ మరణ సందర్భంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడట అని పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. 7వ వచనం. ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నటువంటి 22 లూకాసు వార్త 44 ఆ యొక్క వాక్య ప్రకారము వేదనతో అని రాసిన దానికి రిలేటెడ్ వాక్యం ఇది. కాబట్టి ఆయన శరీరధారిగా ఉన్న దినాలై దాని గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా ఆయన ఎలా చేసేవాడంటే మహారోదన, కన్నీళ్ళు, మరణము నుండి రక్షింపగలడు. ఆయన చేసిన ప్రార్థనది, నీ చిత్తమైతే ఈ గిన్నె నా వద్ద నుండి తొలగింది. మరణము నుండి తప్పించబడని కోరిన విధానాన్ని ఇంకొక రకంగా ఇక్కడ పౌలు భక్తులు మన ముందుకు ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేశాడంట, యాచన అంటే బతిమిలాడుకోవడం, సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టే దేవుడు అతన్ని తనకిష్టమైన టైంలో ప్రాణం విడిచాడు. ఎవరు ఆయన ప్రాణం తీసుకోలేదు. తాను ప్రాణం పెట్టడానికి తండ్రి అనుమతి తీసుకున్నాడు ప్రార్థనలో. ఆ అనుమతి తీసుకొని ఏ టైంలో చనిపోవాలో దేవుడు చెప్పాడు. ఆ టైంలో కొంతమంది వృద్ధులు చెప్తారు, అమ్మా ఈ రాత్రి నన్ను దేవుడు పిలుస్తున్నాడే అంటారు. మనం ఏదో పిచ్చిదానిలాగా ఉందిలే అనుకుంటుంటాం. కానీ ఆ రాత్రి చనిపోతారు కొంతమంది. వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. అంటే వాళ్ళు దేవునితో మమేకమై ఉంటారు. దేవుడు ఎవరికీ డిస్టర్బ్ లేకుండా ఉన్న సమయంలో వాళ్ళకు మరణం ఇస్తూ ఉంటాడు. అది కూడా ఒక నిజమే. మా జేజమ్మ కూడా అలాగే చచ్చిపోయింది. పొలంకెళ్ళి వచ్చింది, చక్కగా కుర్చీలో కూర్చుంది, అన్నం తినింది చక్కగా. నేను 2 ఏళ్ళ పిల్లడినప్పుడు ఆమె దగ్గర ఆడుకుంటూ ఆ రోజుల్లో మొతక చీరలు కట్టాడు. 6 మూరల చీరలు, పెద్ద మనిషి మా జేజమ్మ. ఆమె ఒళ్ళోనే ఆడుకుంటూ నిద్రపోయా. ఆమె నిద్రపోయింది. కానీ నేను 4-5 గంటలప్పటికి మళ్ళీ లేచి ఆడుకోవడానికి వెళ్ళిపోయాను. మధ్యాహ్నం 1 గంట 2 గంటలు పడుకున్నా. ఈ తర్వాత మా జేజమ్మ లేవట్లేదట. మా అమ్మమ్మ వాళ్ళు వీళ్ళంతా చూసి ఏంటి లేవట్లేదు అని చెప్పేసి పోనీలే అలిసి వచ్చిందేమో, ఎక్కువసేపు నిద్రపోతుందని చూశారట. చివరికి ఆమెని పలకరిద్దామని పోతే అలాగే పడుకొని నిద్రపోతున్నామని పలకరిస్తే తలకాయ వాల్ చేసింది పడక కుర్చీలు. ఎప్పుడు ప్రాణం పోయిందో తెలియదు. ప్రియులరా, ఎవ్వరికీ కష్టం లేదు. రోగం పడిందా? లేదు. ఆసుపత్రి పాలైందా? లేదు. బిళ్ళలేసుకుందా? లేదు. యవచేతన చేయించుకుందా? లేదు. అన్నీ కూడా చాలా ప్రశాంతంగా మరణము చెందింది. కాబట్టి మనము ఈ మత్తయి, మార్కు, లూకాలో కొన్ని విషయాలు మీకు చెప్పడం జరిగింది. యోహాను నుంచి దేవుడి చిత్తమైతే రేపటి ఆదివారం దినమున ప్రార్థన ఎలా చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేయాలి, ఎవరి కోసం చేయాలనే విషయాలు మరి ముఖ్యంగా మాట్లాడుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించి కాపాడును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.